కరుణామయ్యా శరణని వేడేదా కరుణామయుడా రెక్కల చాటుననే దాగేద నిరతము నాకు నివాసము నీవే శరణని వేడేదా కరుణామయుడా. హల్లెలూయా. 95వ సంకీర్తన. ఒక 5 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను పిల్లరా, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. హల్లెలూయా. 95వ సంకీర్తన 6వ వచనము చదువుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ఆయన మేపు గొర్రెలము అనగా ఆయన మమ్మల్ని మేపుతున్నాడు, మేము ఆయన గొర్రెలము, మనము ఆయన గొర్రెలము అని చెప్పుకుంటున్నాము అంటే మన దేవుడు మన కాపరి అయి ఉన్నాడు అని మనము గ్రహించాలి. ఆయన మేపుతున్న గొర్రెలమైన మనము గొర్రెలుగా ఆ స్టేటస్కు మనం ఎప్పుడు ఎదగగలుగుతాము అంటే ఆయన చేత మనము పరిపాలించబడుతున్నప్పుడు. హల్లెలూయా. ఆయన చేత మనము పరిపాలించబడాలి. ఆయన పాలించు ప్రజలము అన్నాడు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము అంటే మనల్ని మనమే పరిపాలించుకునే స్టేటస్కు ఒకవేళ మనము చెందితే ఆయన మేపు గొర్రెలముగా మనము తయారు కాలేము. ఆయన మన కాపరిగా మనకు ఉండడు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు 23వ సంకీర్తన 1వ వచనములో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే స్టేటస్ మనము ఎప్పుడు సంతరించుకోగలుగుతాము అంటే ఈ చదువుకున్న ఈ మూల వాక్యమును మనము మన జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొచ్చుకున్నప్పుడు. ఆయన చేత మనము పరిపాలించబడాలి, ఆయన చేత మనము మేపబడాలి. ఆయన చేత మనము పరిపాలించబడకుండా ఆయన మేపే స్థితిలోనికి మనము వెళ్ళము. ఆయన మేపే స్థితిలోనికి మనము వెళ్ళకపోతే ఆయన మనకు కాపరిగా ఉండడు. హల్లెలూయా. ఆయన మనకు కాపరి అని అందరూ చెబుతారు, కానీ ఆయన చేత పరిపాలించకుండానే ఆయన నా కాపరి అని చెప్పుకుంటున్నారు. ఆయన చేత పరిపాలించబడాలి. ఎక్కడ పరిపాలించబడాలి అంటే అన్ని విషయములో పరిపాలించబడాలి. నీ మాటలో పరిపాలించబడాలి, నీ ప్రవర్తనలో పరిపాలించబడాలి, నీ అడుగు జాడలలో పరిపాలించబడాలి. అన్ని విషయములో యోబు భక్తుడు అంటాడు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని అంటాడు. 23వ అధ్యాయము దయచేసి చూడండి ఆ మాట. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. హల్లెలూయా. ఆయన నోటి మాటలు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదంటున్నాడు. ఆయన ఏది ఆజ్ఞాపించాడో వాటిని నేను గైకొన్నాను, గైకొనక మునుపు వాటిని నేను విన్నాను, అనుసరించాను, గైకొన్నాను, ఇప్పుడు ఫలిస్తున్నాను. హల్లెలూయా.
ఫలించే అనుభవములో మాట్లాడుతున్నాడు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఈనాడు రక్షణ పొందిన కొత్తలో మనము దేవుని మాటకు చాలా విధేయులం అవుతాం. రక్షణ పొందిన కొత్తలో ప్రార్థన ఎడతెగకుండా చేస్తాం. రక్షణ పొందిన క్రొత్తలో సహవాసమును నిర్లక్ష్యము చేయం. రక్షణ పొందిన క్రొత్తలో దేవునితో నా కనెక్టివిటీ అనేది కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటాము. దాని కొరకు ప్రయాసపడతాము. రోజుల తరబడి మనము కనిపెడతాం. కానీ ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతున్న పరిస్థితుల్లో దేవుని మాటలను పెడచెవిన పెట్టే అనుభవములోనికి విశ్వాసి వచ్చే ప్రమాదం ఉన్నది. పిల్లలు రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయుదును అన్నాడు ఇర్మియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయములో. భ్రష్టులైన బిడ్డలారా, మీరు తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. అంతకుముందున్న వారికి స్టేటస్ ఏంటి? వారు భ్రష్టులు కాక మునుపు వారు విశ్వాసులు. వారు భ్రష్టులైనారు. ఎలా ఎలా ఏ విషయంలో భ్రష్టులైనారు? పరిశుద్ధత యందు భ్రష్టులైపోయారు, ప్రార్థన యందు భ్రష్టులైపోయారు, తర్వాత దేవుడు అనుగ్రహించిన స్టేటస్లో భ్రష్టులైపోయారు. నేను కుమారునిగా కుమార్తెలనుగా నేను మిమ్మల్ని ఎంచుచున్నానంటే కుమారునిగా కుమార్తెగా ఉండకుండా దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు భ్రష్టు పట్టిపోయినారు. వ్యక్తిత్వ విషయంలో భ్రష్టు పట్టారు. ప్రార్థన విషయంలో, రక్షణ ఆనందం విషయము కోల్పోయి అనేక విధాలుగా పీడింపబడుతున్న వారిని మీరు తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకో? మీ అవిశ్వాసము నేను బాగు చేయడానికి. హల్లెలూయా. అంటే అంతకుముందు భ్రష్టులు కాకమునుపు వారు విశ్వాసులుగా ఉండినారు. ఈ విశ్వాసులుగా ఉండినారు, కానీ ఎప్పుడైతే భ్రష్ట మనసు వచ్చిందో, భ్రష్ట మనసు కారణాన్ని బట్టి వీరు అవిశ్వాసులుగా మారిపోయారు. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనొందు, ఎండవానాలనియు జడిసి కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికోనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. అక్కడ చెబుతాడు, శక్తిహీనుడ వందువేమన్నా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనసు బయలుపరచు, భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనసు బయలుపరచు. శక్తి కలుగు సువార్త చాటుతువు, సువార్త చే జయముంది ఆత్మలను రక్షించెదవు. క్రైస్తవుండా కదలి రావయ్యా, ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. నీతికై భక్తాది వరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా. కత్తి పోటులు రాళ్ళ దెబ్బలు కరుగుగల రంపముల కూతలు, కత్తి పోటులు రాళ్ళ దెబ్బలు కరుగుగల రంపముల కూతలు, బెత్తములు కొరడాలు దెబ్బలుపై పడి చీలె దేహము కూలలాడెను రక్తము భూమిపై. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తి చాటవేమయ్యా. ప్రభునందు పిల్లరా, నీతికై భక్తాది వరులెల్లా
నిజ విశ్వాసము నిలుపుకొనిడే పోరాడిరే చాలా అన్నాడు. కత్తిపోటులు తిన్నారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు, కరుకు గల రంపములతో కోతలు, కాళ్ళను కట్టేసి చేతులను కట్టేసి మామూలుగా ఒక కట్టెను కోసినట్టుగా రంపములతో కాళ్ళను కోసినారు. అయినా కానీ విశ్వాసమును విడిచిపోలేదు పిల్లలు. ఈనాడు క్రైస్తవం ఎలా ఉంది? ప్రభునందు పిల్లలు దేవుని అభిప్రాయాలను పక్కన పెట్టేస్తూ ఉన్నారు. దేవుడు ఏమనుకుంటే నాకేంది, మనుషులు మాత్రం నన్ను చెడ్డోని అనుకోవద్దు, మనుషులు మాత్రం నన్ను మంచివాడని బాగా నన్ను లేపాలి పైకి అని కోరుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మరి ఆనాడు యోబు భక్తుడు అంటున్నాడు, ఆయన నోటి మాటను, ఆయన పెదవుల ఆజ్ఞను ఏది కూడా నేను విడిచి, ఈరోజు పెదవుల ఆజ్ఞ కాదు, మరి అన్ని విషయాలు మాట్లాడినా కానీ విడిచిపెడతా ఉన్నాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా నేను ఎంచి తిని, కాబట్టి నేను యథార్థవంతుడను, న్యాయవంతుడను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను, చెడుతనమును విసర్జించిన వాడను అని చెప్పుకోవడానికి అర్హత లభించింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము సాధన చేస్తే వస్తుంది ప్రియులారా. న్యాయముగా నడుచుకోవడం వస్తుంది, యథార్థముగా ప్రవర్తించడం వస్తుంది, యథార్థవంతునిగా జీవించడం వస్తుంది. కానీ మనిషిలోనున్న చెడుతనమును పోవాలంటే ఆషమాషి కాదు ప్రియ. కానీ యోబు చెడుతనమును విసర్జించిన వాడు. అంటే తిన్న ఆహారమును జీర్ణమైన తర్వాత విసర్జిస్తాం, దాని కొరకు మనం ప్రయాసపడతామా మళ్ళా పొందుకోవాలని? అట్లా చెడుతనమును తనలో నుండి విసర్జించేశాడు. అదొక డ్రైనేజ్ చెడుతనం అనేది. అది డ్రైనేజ్లు ఉండాలి, నాలో ఉండడానికి వీల్లేదనుకున్నాడు. అలా చెడుతనమును విసర్జించాడు. కాబట్టి తన స్వాభిప్రాయం, ఒక అభిప్రాయం ఉన్నది తనకు, కానీ ఆ అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయమే ఉన్నతమైనది ఎంచుకున్నాడు. అది అసలు సిసలైన కాపరత్వానికి ఒక వ్యక్తి ఇస్తున్న విలువ. హల్లెలూయా. మనము దేవుని వారము. ఈ దేవుని వారమైన మనము ఎంతవరకు దేవుని పరిపాలన కింద మనము జీవనాన్ని సాగిస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. దేవుని పరిపాలన కింద ఎవరైతే పాలింపబడతారో వారే దేవుడు మేపే గొర్రెలుగా తయారవుతారు. వారికే దేవుడు కాపరిగా ఉంటాడు. ఆ కాపరి ఏం చేస్తాడంటే, పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి, పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నన్ను నడుపుము నీతి మార్గమున, నన్ను నడుపుము నీతి మార్గమున. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువ లేదిలలోన, నాకేమి కొదువ లేదిలలోన. నిశ్చయముగా కృపాక్షేమములే వచ్చున వెంట,
నీ బ్రతుకు దినముల్ నిశ్చయముగా కృపాక్షేమములే వచ్చున వినుట నీ బ్రతుకు దినముల్ చిరకాలము యెహోవా మందిరములో యెహోవా మందిరములో స్థిరముగా నేను నివసించెదాను స్థిరముగా నేను నివసించెదాను నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా లేదిలలోన నాకేమి కొదువా లేదిలలోన శత్రువులా ఎదుగా నీవు నాకు నిత్యమగోవిందు సిద్ధపరచి శత్రువులా ఎదుట నీవు నాకు నిత్యమగోవిందు సిద్ధపరచి నా తలను నెతు నంది ఉన్నావు నా తలను నెతు నంది ఉన్నావు నా గిన్నె నిండి పొరలోచున్నది నా గిన్నె నిండి పొరలోచున్నది గాఢాంధకార లోయాలయందు పడి ఉండి నేను సంచారించినను గాఢాంధకార లోయాలయందు పడి ఉండి నేను సంచారించినను తోడైయుందు నీ గుర్తు కర్రా నీ దుడ్డు కర్ర గంధముతో నీ ఆదరించెదవు గంధముతో నీ ఆదరించెదవు నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకేమి నాకేమి కుదువా లేదిలలోన. హల్లెలూయా. ఆయన పరిపాలించే ప్రజలముగా మనం ఉండాలి పిల్లరా. ఇదే మాటను 100వ కీర్తనలో కూడా చెబుతాడు. దయచేసి 3వ చరణంలో చూసినట్లయితే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము. నువ్వు ఆయన మేపు గొర్రెవైతే నువ్వు ఆయనకు ముందుగా దాసునివి కావాలి. నువ్వు ఆయనకు దాసునివైతే నువ్వు చేయు ప్రతి ప్రయత్నమును దేవుడు సఫలీకృతం చేస్తాడు. ఉన్న ట్విస్ట్ అంతా ఇక్కడనే ఉంది, ఉన్న మ్యాటర్ అంతా ఇక్కడనే ఉంది పిల్ల. ఏంటంటే మనము ఆయనకు లోబడనంత కాలము మన ఆలోచనలు కానీ మనకు కావలసినవన్నీ సఫలీకృతం కావు. మనము ఎప్పుడైతే ఆయనకు సంపూర్ణంగా లోపరచబడగలుగుతామో, ఆయనకు సంపూర్ణంగా ఎప్పుడైతే లోబడగలుగుతామో అప్పుడు మనము చేయునదంతయు దేవుడే సఫలీకృతం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కాపరిగా ఉంటాడు. కాపరిగా ఉన్నప్పుడు ఒక కాపరి, స్వచ్ఛమైన కాపరి, నిజమైన కాపరి తన గొర్రెల విషయమై మరి ఏ మేత వేస్తే మంచిగుంటాయో ఆ మేతను పెడతాడు. అంతగా మాత్రమే కాదు, సింహము వచ్చినప్పుడు ఈయన పరిగెత్తాడు, తన ప్రాణమును అడ్డు పెట్టైనా సరే గొర్రెను కాపాడతాడు. హల్లెలూయా. మన కొరకు మరి మంచి కాపరిగా యేసయ్య ప్రత్యక్షమైన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని తన ప్రాణం అడ్డేసి మనల్ని కాపాడాడు. కాపాడబడిన మనము దేవుని కౌగిలిలో ఉండాలి, దేవుని కాపరత్వములో ఉండాలి, దేవుని క్రింద బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను
మనము ధిక్కరించొద్దు. ఆయన పెదవుల ఆజ్ఞలను నేను ఏది కూడా ధిక్కరించలేదు అన్నాడు. తర్వాత ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా నాకు అభిప్రాయాలు ఉన్నాయి. నా అభిప్రాయాల కంటే దేవుని అభిప్రాయాలే ఉన్నతమైనవి. దేవుని అభిప్రాయాలే మరి యోగ్యకరమైనవి. దేవుని అభిప్రాయాలే నిత్యము నిలిచేవి అని అనుకోవాలి. అని అనుకున్నప్పుడే యెషయా గ్రంథములో చెబుతాడు కదా, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతముగా ఉన్నాయి అంటాడు. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము మీ తలంపుల కంటే నా తలంపులు, దయచేసి 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ ఇళ్ళనే ఉండాలి. ఇంకా దేవుని తలంపులకు మన తలంపులకు పొంతన లేకుండా, దేవుని మార్గములకు మన మార్గములకు పొంతన లేకుండా ఉండాలని కాదు రాయబడింది మాట. నా తలంపులలోనికి మీ తలంపులు రావాలి. మీ తలంపులు, నా తలంపులే మీ తలంపులుగా మారాలి. నా మార్గములే మీ మార్గములుగా మారాలి. హల్లెలూయా. అలా మార్చబడ్డాయి కనుకనే నా తలంపు కంటే దేవా నీ తలంపే శ్రేష్టమైనది అనుకున్నాడు యోబు. నా ఆలోచన కంటే నీ ఆలోచనని గొప్పదనుకున్నాడు. నా మార్గముల కంటే నీ మార్గములే ఉన్నతమైనవని మరి భక్తుడు అనుకున్నాడు. పిల్ల, దేవుని తలంపులలోనికి మన తలంపులు జొప్పించబడాలంటే దేవుని లాంటి తలంపులు మనము కలిగి ఉండాలి. నా మనసు మీ మనసు లాంటిది కాదు అన్నాడు అనుకోండి. ఇప్పుడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకటి నేను కనుగొంటిని అన్నాడు. అంటే నా తలంపులు లాంటి తలంపులు కలిగిన వాని మనసు ఒకటి నాకు భూమి దొరికింది అనుకున్నాడు దేవుడు దావీదు భక్తుని గురించి. మరి మనల్ని గురించి దేవుడు అనుకోవాలన్నా వద్దా? అనుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన స్వాభిప్రాయం కంటే ఎక్కువగా దేవుని మాట మీద మనం దృష్టి నిలపాలి. రక్షణ పొందిన వెంటనే మనలో కార్యసిద్ధి కలగజేసుకోవాల్సిన ఒక ప్రక్రియ ఏంటంటే మన స్వబుద్ధిని మనము విడిచిపెట్టాలి. స్వబుద్ధిని విడవనంత వరకు మన తలంపులతో దేవుని తలంపులతో మన తలంపులు ట్యూన్ కావు. మన మార్గాలు దేవుని మార్గాలతో మన మార్గాలు ట్యూన్ కావు. ఎప్పుడైతే నీ స్వబుద్ధిని సిలువ వేసుకుంటావో, నీ అహమును సిలువ వేసుకుంటావో, నీ గర్వమును సిలువ వేసుకుంటావో, గర్వపూరితమైన జీవితమును సిలువకు అప్పగించుకుంటావో, అప్పుడు నీవు స్వబుద్ధిని విడిచిపెట్టగలుగుతావు. నీ స్వబుద్ధిని విడిచిపెట్టిన వెంటనే దేవుని నీత్యానుసారంగా నేను బ్రతకాలని నువ్వు కోరుకుంటావు. అలా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీకు కాపరిగా ఉంటాడు. ఆయన పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాడు. నీ గిన్నె నిండి పొర్లిపోయే అనుభవములో నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. చిరకాలము యెహోవా మందిరములో నిన్ను నివాసము చేసే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన కాపరత్వములోనికి రావడానికి ముందు ఆయన పరిపాలన కిందికి రావాలి. హల్లెలూయా. నీ పరిపాలన నాకు అవసరం లేదు, కానీ నీ కాపరత్వం కావాలంటే దేవుడు అట్లా కాపరిగా ఎంచుకుంటున్న వాళ్ళందరూ, ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు అనుకునే మాట ఏంది? యెహోవా నా కాపరి అని. కానీ అందరికీ కాపరిగా ఉన్నాడు దేవుడు? అందరికీ కాపరిగా లేడు. ఎవరైతే ఆయన పరిపాలన దండం కింద ఉంటారో వారికి మాత్రమే కాపరి. వారే ఆయన గొర్రెలు, వారే ఆయన మేపు ప్రజలు, ఆయన పాలించు ప్రజలు. వారిని దేవుడు మరి అన్ని విషయములు ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదములతో మనం ఈ లోకయాత్రను జీవిద్దాం ప్రియులారా. మనము లోకయాత్రను ముగించగా మునుపు మనం తప్పకుండా దేవుని యొక్క స్వరూపమును దర్శించుకోవాలి. స్వరూపములోనికి మార్చబడాలి.
కోల్పోయిన మహిమను మరలా సంతరించుకోవాలి, కోల్పోయిన ఆధిక్యతను మరలా సంతరించుకోవాలి. దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారంగా మనం తయారు కావాలి. ఈ తరంలో దేవుడు చేస్తున్న పరిచర్యలో మనం పాలివారం కావాలి. ఈ తరంలో దేవుడు జరిగిస్తున్న సిద్ధాంత దిద్దుబాటులో మనం పాలి భాగస్థులం కావాలి, కుదురుబాటులో పాలి భాగస్థులం కావాలి. ఇది మన అభిప్రాయం కాదు, దేవుని అభిప్రాయము. ఆ దేవుని పరిపాలన కిందకు మనం వద్దాం. ఆయన కాపరత్వంలోనికి మనల్ని దేవుడు పిలుచుకుంటాడు. ఆయన కాపరిగా ఉంటాడు. మనము చేయనదంతా సఫలీకృతం చేస్తాడు. దేవుడి మాటలు మన జీవితాలలో, మన వెనికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. గొప్ప దేవ, నన్ను దర్శించినందుకు నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. వ్యక్తిగతంగా ప్రభు నా జీవితం ఎలా ఉండాలో నాకు ఉపదేశించినందుకు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాపరి తన మందను కాచినట్లు, కోడి తన పిల్లలను దాచునట్లు, కాపరి తన మందను కాచునట్లు, కోడి తన పిల్లలను దాచునట్లు, సీయోను నేను నా యేసు రాజు, సీయోను నేను నా యేసు రాజు, కను పాపవలే నిను గాచును, కను పాపవలే నిను గాచును, స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను, నూతన గీతాలతో ప్రియ యేసు రాజును, ఉన్నత సింహాసనాసీనుడైనా, ఉన్నత సింహాసనాసీనుడైనా మన ప్రభువును పోలిన వారు, మన ప్రభువును పోలిన వారు ఎవరు లేరని స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను, నూతన గీతాలతో తల్లి నిన్ను మరచినను, ఆత్మీయులే నిన్ను వెలివేసిన, తల్లి నిన్ను మరచినను, ఆత్మీయులే నిన్ను వెలివేసిన, సీయోను నేలు నా యేసు రాజు, సీయోను నేలు సురాజు, మరువడు నిన్ను ఎన్నడు, మరువడు నిన్ను ఎన్నడు, స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను, నూతన గీతాలతో ప్రియ యేసు రాజును, ఉన్నత సింహాసనాసీనుడైనా, ఉన్నత సింహాసనాసీనుడైనా మన ప్రభువును పోలిన వారు, మన ప్రభువును పోలిన వారు ఎవరు లేరని స్తుతించి పాడెదను,
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, మీ బంగారు పాదములకు ముద్దులు, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు ప్రభువా. అద్భుత రీతిగా మరొకసారి నాయన మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు, స్తోత్రము. నీవు పాలించే ప్రజలముగా మా జీవితంలో మార్చివేయండి. నీవు నా తండ్రి నాయన మాకు కాపరిగా ఉండండి. నీవు మేపే గొర్రెలముగా మేము ఉండునట్లుగా మీరు సహాయము చేయండి. నీవే మాకు నా తండ్రి నాయన ప్రభువా కాపరిగా ఉంటుండగా నా తండ్రి ఈ లోకములో నాయన ఉంటున్న పరిస్థితులు మమ్మల్ని ఏం చేయలేవు నాయన. శత్రువుల ఎదుట మాకు భోజనము సిద్ధపరిచే గొప్ప దేవుడవు నాయన. మా తలను నూనెతో అంటే గొప్ప దేవుడవు. పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ చేసే గొప్ప దేవుడవు. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడవు నాయన. నాయన నీకు వందనాలు, స్తోత్రంలో మా గిన్నె నిండి పొర్లి పోయే అనుభవంలోనికి మా బ్రతుకులను మార్చడానికి మరొకసారి మమ్మల్ని దర్శించిన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు. విన్న ప్రతి మాట మా హృదయములో నాటుకొని మంచి ఫలములు ఫలించే జీవితాలను ప్రభు మాకు అనుగ్రహించండి. నీ వాక్యం అనే విత్తనాలు మా హృదయంలో చల్లావు. ముందున్న వారము, ముందున్న జీవితము మా హృదయములో నీ యొక్క వాక్య విత్తనాలు ఎదుగుతూ ఉంటుండగా, ఫలిస్తూ ఉంటుండగా మేము ఈ లోకములో ఫలించడానికి మమ్మల్ని ఒక విత్తనముగా మార్చి మీరే ఫలింపజేయమని బ్రతిమలాడుచుంటున్నాం. గొప్ప దైవమా, చేరవచ్చిన ప్రతి నీ బిడ్డను కుటుంబములుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ ప్రియ పిల్లలముగా మేము ఏ విధంగా బ్రతకాలో మాకు ఉపదేశించారు. మేము ఆ విధంగా బ్రతకడానికి ఆనాడు యోబు ఏ విధంగానైతే బ్రతికాడో అటువంటి అనుభవములో మా బ్రతుకులు ఉంటున్నట్లుగా మీరే సహాయం చేయండి నాయన. కుటుంబాలలో ఉంటున్న ప్రభువా అనారోగ్యములను కొట్టివేయండి, అశాంతిని కొట్టివేయండి, అసమాధానమును కొట్టివేయండి, ఆర్థిక మాంద్యమును కొట్టివేయండి నాయన. ప్రార్థన లేమిని కొట్టివేయండి ప్రభు. నా తండ్రి పరిశుద్ధత లేమిని కొట్టివేయండి. అన్ని విషయములో కలిమి సంపదను అనుగ్రహించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఆరోగ్యము విషయములో, ఐశ్వర్యము విషయములో కన్న తండ్రి అన్నిటికంటే మించి ఆధ్యాత్మిక కన్న తండ్రి విద్యలో మమ్మల్ని ఐశ్వర్యవంతులంగా నడిపించమని బ్రతిమలాడుచు ముందున్న వారం అంతటినీ మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. మా నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితో ఫిరాయ్ గారిని ప్రభ మీరు దీవించండి. అయ్యగారి మీద దుష్టుడు చేస్తున్న సకల దుష్ప్రచారాలన్నీ యేసు నామములో నశించును కాకని ప్రార్థన చేస్తున్నాం. వాడు చేస్తున్న ప్రయత్నములన్నీ విఫలమైపోవును కాకని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే అయ్యగారి మీద విపరీతమైన దుష్ప్రచారాలు చేయబూనుకున్నారో వారందరూ ప్రభు సిగ్గుపడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. అద్భుతకరుడానికి వందనాలు. నీ దాసుని సత్య ప్రవర్తన ప్రతి ఒక్కరూ గైకొందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నీ దాసుని ద్వారా రచింపజేయబడిన గ్రంథములు చదువుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. సత్యమును గ్రహించుదురుగా కానీ ప్రార్థన సంపూర్ణ సిద్ధిలో పాలి పంపులు పొందుకొందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అద్భుతములు చేయండి. మా చిత్తము కాదు, మా తలంపులు కాదు, మా మార్గములు కాదు ప్రభు. సమస్తము నీవే నెరవేర్చబడాలి. సమస్తము మా బ్రతుకులో నీవే నాయన కార్యసాధకం అవుచూ ఉండాలి. మీరే సహాయం చేసి నడిపించండి. సంపూర్ణంగా మీకు విధేయులమై ఈ లోకములో నీ సాక్షి బిడ్డలముగా బ్రతకడానికి సహాయం చేయండి. నీ దాసుడు మా నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితో ఫిరాయ్ గారు నడుస్తున్న మార్గములో మేము కూడా నడవడానికి సహాయం చేయండి. ఆనాడు పౌలు అడుగు జాడలలో నడిచినటువంటి తీతు వలె, తిమోతి వలె మా బ్రతుకులను మార్చండి. సంఘమును ఆశీర్వదించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి, సంఘంలోనికి నూతన ఆత్మలను నడిపించండి, చేర్చండి, గొప్ప చేయండి, అన్ని విషయంలో అభివృద్ధి పరచండి నాయన. పరిశుద్ధుల సంఘముగా, యథార్థవంతుల సంఘముగా, న్యాయవంతుల సంఘముగా, నీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన సంఘముగా అల్వాల్ సంఘంను ప్రభు మీరు దీవించమని బ్రతిమలాడుచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అనేక సంఘాలకు తల్లి సంఘముగా ఎదిగింపచేయమని నీ ఉద్దేశములు నెరవేర్చే సఫలీకృతం చేసే ధన్యకరమైన జీవితాల చేత మమ్మల్ని అలంకరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు
సర్వ జగద్రక్షకుడు మన ప్రాణనాథుడు ప్రాణ విమోచకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని దివ్య తోడి మనోహర సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మనతో లేని పరిశుద్ధులకు అందరికీ సదాకాలము తోడై ఉండి దైవ చిత్తానుసారమైన మనసు, దైవ చిత్తానుసారమైన ప్రవర్తన, దైవ చిత్తానుసారమైన వ్యక్తిత్వముల చేత నింపి నడిపించి వాడుకొని మహిమనందును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసునామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి వాని క్రియలకు, వాని ఆలోచనలకు, వాని తలంపులకు, వాడి తలపెట్టిన ప్రతి కార్యమునకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యు. ప్రేమతో ఒకరినొకరు పరామర్శించుకోండి.